వాలంటీర్ వ్యవస్థ ఇంకా అది ఒక పక్షాన ఇచ్చింది కదండి. ఇంకా నేను చెప్పేది ఏముంది, ఇప్పుడు మంది మీద నోటిఫికేషన్ వేసి అర్హత వాళ్ళకి ఇచ్చుకుంటా వస్తే బాగుండలేదనో బాగాలేదనో చెబుతాం. అచ్చంగా ఒక పార్టీ నుంచి కేటాయించుకొని నీ ఇష్టం మీద నువ్వు ఇచ్చుకున్నావు. పైపచ్చి ఈసారి గారు చెప్పారు సార్, ఎంపీ గారు 90% మన వాలంటీర్లు అని చెప్పాడు. నేను కూడా విన్నాను. అది మరి అంత టైట్గా చెప్పిన తర్వాత దాని గురించి ఎట్లా ఉంది అంటే ఉంటుంది. నీ మనుషులకి నీ పార్టీకి ఎట్లా ఓటు వేయాలా, ఎట్లా ఓటు వేయించాలనే దిశగా నువ్వు నీ కార్యకర్త ప్రయత్నం చేస్తారు. కానీ మేము ఉండాం అనుకోండి, ఇంకో పార్టీ చేయాలి అటు చేస్తారు. ఏ పార్టీ వాడు ఆ పార్టీకి చేస్తారు. ఇదైనా అంతే. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు, టీడీపీకి లాభం ఉంటుంది. టీడీపీకి లాభం ఉంటుంది, జనసేనకి లాభం ఉంటుంది, వైఎస్ఆర్కి బాగా లాస్ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి సీట్స్ వస్తాయి సార్? వస్తాయండి. ఇప్పుడు షర్మిలమ్మ కూడా కాంగ్రెస్లో చేరింది కదా, కాంగ్రెస్కి ఏమైనా లాభం అవుతుందా? లాభం ఉంటుందండి. ఆమె గెలుస్తుందండి. తెలుస్తుందా? మిగతా ఏమో కానీ ఆ ఆడపడి చేస్తుందో ఆడ గెలుస్తుంది. ఒకటి బడికి వెళ్ళింది కాంగ్రెస్కి. రాజధాని మీద స్పష్టత లేదు కదా, ఇప్పుడు మళ్ళీ ఆయన మూడు రాజధానులు అంటున్నారు ముఖ్యమంత్రి. మరి దాని మీద మీ స్పందన? దాంట్లో స్పందనే ఉందండి. అసలు ఆగంలో కల్లా అన్ని ఆగంలో కల్లా పెద్ద ఆగం రాజధానినండి. అసలు రాజధానిలో ఏమున్నా ఎంత అవగాహన ఉందండి. అంత ఖర్చు పెట్టి అంతమందిని ఒప్పించి 2 సంవత్సరాలు 6 నెలల పాటు దాన్ని ప్లాన్ చేసి రైతులను ఒప్పించి సఫలు పెట్టి ప్యాకేజీ సాలకపోతే ఇంత ఇస్తామని చెప్పి అన్ని ఊళ్ళు గ్రామాలు ఒప్పించి ఒక ల్యాండ్ పూలింగ్లో చేసుకొచ్చి దాన్ని అంతా మంచి చేశాడు. చేసిన దాన్ని మళ్ళీ అంతా ఒక 9 నెలల్లో 10 నెలల్లోనే ఆ బిల్డింగ్ మొత్తం కట్టించాడు. దాంట్లో ఒక ఇటుక పిల్ల కూడా లేదు. మొత్తం రాడ్లు పెట్టి చెక్కలు పెట్టి పోసుకుంటూ పోయింది. అన్ని స్టేర్లు కూడా ఎక్కడ బిక్సీ పిల్ల కానీ ఇటుక పిల్ల కానీ పెట్టి కట్టిన లేదు. అంత ఫౌండేషన్ లాక్కొచ్చాడు, అన్ని కట్టాడు. 4 టవర్లు లేపాడు, భూమి మట్టానికి వచ్చినాయి. అవి అట్నే అయిపోయినాయి. అవన్నీ 100 కోట్లే కదండి, డబ్బులు మాయాగా. అదంతా స్టాక్ పెట్టాడు. ఒక 40-50 లారీలు ఉంది. ఒక్కొక్క ఊర్లో పైపులు, సిమెంట్ దిమ్మెలో ఎంత లాసే కదండి. ఇలకిల కొట్టినా ఏది కొట్టినా డబ్బు మాదే కది. నువ్వు అంత నాశనం చేసావు. ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసి కొంతనా లాగుతుంటే నీకు ఓట్లు పడతాయి. మరి అమరావతి అనేది రాజధాని ఆంధ్రాకి లేకుండా చేసావు. 4 కన్నా 3 ఉన్నావు, 3 కట్టావా? సరే 3 కన్నా ఏమైనా ట్రై చేశాడా? కొన్ని సార్లు ఏమైనా ట్రై చేశాడా? చేయలేదు. దాన్ని మానుకున్నానని చెప్పి మధ్యలో ఆగిపోయాడు. మరి ఆగిపోయినప్పుడు దీన్నన్నా స్పీడ్ చేశాడా? లేదు. మరి ఇంత మోసం చేసేవే జనాన్ని. ఇవాళ మళ్ళీ జనంలోకి వచ్చి నువ్వు ఏమడుగుతాడండి?